ప్రస్తుతం మన తాడేపల్లిగూడ పట్టణంలో వేయించేసిన పురస్కరించుకుని కళ్యాణ మహోత్సవాలు అనేవి అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. భక్తకోటి అందరూ కూడా విశ్వక్షేణ పూజా కార్యక్రమం ఎందువల్ల చేయగలుగుతారు, పుణ్యావచనం అనగా ఏమిటి అనేది మనం వివరించుకుందాం. వెంకటేశ్వర స్వామి ఉంటే గోవిందాలు పోవడం, రాముడు అంటే జయ శ్రీరాములు పోవడం, అప్పుడుంటే అలా ఆ యొక్క భగవన్నామస్మరణ చేయడం ద్వారా స్వామి యొక్క అనుగ్రహం మనకి ఎల్లవెల్లా లభిస్తూ ఉంటుంది. కాబట్టి గురువుగా చెప్పినటువంటి మాటలు శ్రద్ధగా వింటూ ఆ కార్యక్రమాల్లో మనం పాల్గొంటాం. అంటే సమస్తమైన స్వామికి ప్రీతికరమైనటువంటి మంత్రోచ్చారణతో చేయదలుస్తారు. వాటికి మనకి అనుగుణంగా వాడుక భాషలో ప్రతి ఒక్క కార్యక్రమం గురించి కూడా మనం ఈ యొక్క 3 రోజుల కార్యక్రమాలను కూడా తెలుపుకుందాం. ప్రస్తుతం ఇప్పుడు స్వామి వారికి ఈ యొక్క విశ్వక్షేణ పూజా కార్యక్రమం పుణ్యావచనము జరిగాయి. అనగా విశ్వక్షేణ కార్యక్రమాన్ని తలపెట్టినా కూడా ముందుగా గణపతి స్వామిని తలుస్తూ ఆ యొక్క కార్యక్రమం అంతా కూడా దిగ్విజయమయ్యే విధంగా చేయగలుగుతాం. అదే ప్రకారంగా వైకాలస ఆగమానుసారంగా విశ్వక్షేణుల వారు అందరూ కూడా శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవోపాస్మహే. భగవత్ భక్తులందరికీ కూడా మన తాడేపల్లిగూడెం గ్రామంలో సుబ్బారావు పేటలో వేయించేసి ఉన్నటువంటి శ్రీనివాస రామాలయంలో స్వామివారి యొక్క విశేషమైనటువంటి 3వ తృతీయ వార్షికోత్సవాలు ఈ రోజు నుంచి కూడా ప్రారంభమయ్యాయి. ఈ యొక్క వార్షికోత్సవాలలో భాగంగా స్వామివారికి విశేషమైనటువంటి ఈ యొక్క ఉదయం పూట పంచామృతాలతో అభిషేకము చేసుకుని తదనంతరం స్వామివారికి విశేష అలంకరణ, తదనంతరం స్వామివారినేమో పెండ్లి కుమారుడు చేయట, అమ్మవారినేమో పెండ్లి కుమార్తెగా అలంకరించుకోవట కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. కావున సాయంత్రం స్వామివారికి విశేషమైనటువంటి ధ్వజారోహణ, విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా హోమ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఈ ధ్వజారోహణలో విశేషంగా చెప్పబడుతోంది ఏంటి అంటే కనుక సంతానార్థులు ఎవరైనా
ఎవరైనా కనుక ఉంటే కనుక ఈ ధ్వజారోహణలో పాల్గొని స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించిన మాత్రాన సంతానం కలుగుతుందని శాస్త్రంలో చెప్పబడుతోంది. కావున ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా గమనించి సంతానార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా 7:30 యొక్క శ్రీనివాస రామాలయం వద్దకు చేరుకుని స్వామివారి యొక్క సంతానం కోసమే ప్రసాదం తీసుకుని ఈ యొక్క స్వామి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా రేపు శుక్రవారం ఉదయం పూట కార్యక్రమాలన్నీ విశేష హోమ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. తదనంతరం శుక్రవారం సాయంత్రం రేపు సాయంత్రం స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవం కన్నుల పండగగా జరుగును. కావున 50 మంది భక్తులు కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. తదనంతరం శనివారం ఉదయం స్వామివారి యొక్క విశేషమైనటువంటి చక్ర స్నానం జరుగును. ఈ చక్ర స్నానంలో పాల్గొన్న వారికి ఎలాంటి అనారోగ్యాలు ఉండవని శాస్త్రంలో చెప్పబడుతోంది. తిరుమలలో కూడా ఎంతో వైభవపేతంగా చక్ర స్నానం జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క గ్రామంలో కూడా ఈ యొక్క సుబ్బారావుపేటలో కూడా తిరుమలలో ఏ విధంగా జరుగుతుంది అదేవిధంగా శాస్త్రోక్తంగా చక్ర స్నానం అనే కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం స్వామివారి యొక్క విశేషమైనటువంటి పూర్ణాహుతి కార్యక్రమం, అదేవిధంగా శనివారం రోజు సాయంత్రం రాత్రిపూట స్వామివారికి విశేషమైనటువంటి పౌలింపు సేవ కార్యక్రమాలన్నీ కూడా ఊంజుల సేవా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కావున ఈ యొక్క ప్రతి కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి ఎల్లవేళలా స్వామి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఇప్పుడు హైందవ ధర్మం దినదిన అభివృద్ధి చెందుతూ ఉండాలి. అలాగే లోకంలో ఉన్న జనులందరూ కూడా హైందవ ధర్మాన్ని రక్షిస్తూ ఉండాలి, గోమాతను కూడా రక్షిస్తూ ఉండాలని మనసా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. నమో వెంకటేశాయ. స్థానిక సుబ్బారావుపేట శ్రీ శ్రీనివాస రామాలయం నందు మరి 3వ వార్షికోత్సవం సందర్భంగా మరి 3 రోజులు కూడా విశేష పూజలతో అభిషేకములతో స్వామివారికి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి తాడేపల్లిగూడెం పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క స్వామివారిని దర్శించుకుని ఈ యొక్క స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క 3వ సంవత్సర వార్షికోత్సవానికి మరి దువ్వా శ్రీనివాస్ గారు, అలాగే ప్రగతి జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజీ మన కుప్పిశెట్టి రమణయ్య గారి దంపతులు ఎంతో అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాలకి ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నారు. వారికి శ్రీనివాస రామాలయం కమిటీ తరపున అలాగే భక్తుల తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. 5వ వార్డు శ్రీ శ్రీనివాస రామాలయం నందు 3వ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. దీని నిమిత్తం చింతరపతి నుంచి అర్చక స్వాములు వచ్చి ఎంతో విశేషంగా స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు. దీన్ని భక్తులందరూ కూడా వచ్చి తిలకించి ఇందులో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే రేపు అనగా శుక్రవారం 14వ తారీఖు సాయంత్రం కళ్యాణం చాలా విశేషంగా జరుగుతుంది. ప్రజలు పాల్గొనే భక్తులు ఎవరైనా ఉంటే గుళ్ళోని అర్చక స్వాములని కానీ కమిటీ సభ్యులని కానీ కలవగలరు. అలాగే చూడడానికైనా రావచ్చు. ఎంతమంది ఎంత కళ్యాణం వీక్షించో వారికి అంత పుణ్యం అని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. విశ్వముపజీవతే లక్ష్మీ మనపఘామిని
పద్మభూరో పద్మాక్షే పద్మసంభవే పద్మాక్షే యన సౌఖ్యం లభామ్యః ధనధాయే మహాదనే దేవేం శాంత పృథివీ శివమంతరిక్షం జోనో దేవ్యభయన్నాస్తు విద్మహే వాయుపుత్రాయ ధీమహి పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి శాంతి 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 దేవహితం యదాయ కోశా విశ్వవేద బ్రహ్మణే నమస్పగ్నయే నమ పృథివ్యే నమ వాషదేవ్యాయ శాంతి శాంతి स्वस्तिरस्तु नः ध्वञ्जिगातवेषजो मनुष्येभ्यस्तम्मा देवा अवन्तु स्वभाये पितरो न वदन्तु आवातः पवतां मातरिश्वासन्नस्तवतु सूर्यः समादित्य उदेतनः प्राणापानभृत्योर्मापातं प्राणापानो मामाहासिष्टो देवीरभिष्टय अखिलांड कोटि ब्रह्मांड नायका आनंद निलय वर परिपालका गोविंद गोविंद पुन्नमि विन्नल्ल गोविंद 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 चिन्नि पूमाल सेवल गोविंद गोविंद आदित्यास्त्वा पश्चादभिषिञ्चन्त जागतेन छन्दसा विश्वे अखिलांड कोटि ब्रह्मांड नायका आनंद निलय वर परिपालका श्री वेंकटेश श्रित संबंधा सेवा भाग्यं देहि मुकुंदा अखिलांड कोटि ब्रह्मांड नायका आनंद निलय वर తిరుపదములకు తిరువడిదండలు శ్రీభూసతులకు సిరిహారములు
శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు ఆజానుబాహు పర్యంతము అలరులే తావళనారములు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక మల్లె మరుమల్లె మధుర మందార మనోరంజితాలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కలువలు కమలాలు కనకాలువలు కమలాలు కనకాంబరాలు పొన్న పొగడ మొల్ల మొగలి గులాబీలు మరువందమనం మావి మాచి వట్టి వేరు కురువీరులు గరుడ గన్నీరు నన్ని వర్ధనాలు హరిత హరిద్ర బిల్వ తులసీ దళాలు నీ కోసం విరిసే గోవింద 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 నిన్ను చూసి నీ కోసం విరిసే గోవింద 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 నిన్ను చూసి మురిసే గోవింద 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 మెరిసే గోవింద గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక